మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ క్రోధినామ సంవత్సరం మంగళవారం నాడు ఏర్పడడం చేత కుజుడికి ఆధిపత్యం వచ్చింది. అదేవిధంగా ఈ సంవత్సరంలో కుజునికి మళ్ళీ సస్య నీరసాధిపతిగా కూడా కుజుడికి ఆధిపత్యం వచ్చింది. అంటే మొత్తం మనకి 9 మంది నాయకులు ఉంటారు. ఉపనాయకులతో కలిపి 30 మంది ఉంటారు. ఈ 30 మందిలోనూ రాజుగారిగా మొట్టమొదట ఉండేటువంటి నవనాయకుల్లోనూ రాజుగారిగాను, సస్యాధిపతిగాను, నీరసాధిపతిగాను కుజుడికి ఆధిపత్యాలు ఏర్పడ్డాయి. మంత్రిగా శనికి ఆధిపత్యం ఏర్పడింది. ఇంకా ఈ మంత్రికి సైన్య అర్ఘాధిపత్యాలు కూడా ఏర్పడ్డాయి. అంటే ధరవరలను నిర్ణయించేవాడు ఆయనే అవుతున్నాడు, సైన్యాధిపతి కూడా ఆయనే అవుతున్నాడు. మేఘాధిపతిగా శుక్రుడికి ఆధిపత్యం ఏర్పడింది. సస్య నీరసాధిపతిగా కుజుడికి ఆధిపత్యం ఏర్పడిందని అనుకున్నాం కదా. ధాన్యాధిపతిగా రవికి, రసాధిపతిగా గురుడికి ఆధిపత్యాలు ఏర్పడ్డాయి. అంటే నవనాయకుల్లోనూ 4 ఆధిపత్యాలు శుభులకి ఏర్పడినట్లయితే పాపులకి 5 ఆధిపత్యాలు ఏర్పడ్డాయి. అదేవిధంగా పురోహతాది మిగతావి చూసుకున్నప్పుడు 30 ఆధిపత్యాల్లోనూ 15 ఆధిపత్యాలు శుభులకి ఏర్పడుతున్నట్లయితే 15 ఆధిపత్యాలు పాపులకి ఏర్పడుతున్నాయి. ఈ విధంగా ఈ సంవత్సరం ఉంది. అయితే ఈ సంవత్సరంలో మనం పశుపాలకుడుగా మనకి యముడవుతూ ఉంటే పశువుల్ని దొడ్లో పెట్టేవాడు, పశువుల్ని విడిపించేవాడు శ్రీకృష్ణుడు అవుతున్నాడు. సో ఈ కారణం చేత పశువులు మనకి కొద్దిగా అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా, అనారోగ్యాలు అప్పుడప్పుడు పశువులకు కలుగుతున్నప్పటికీ కూడా పశువులు సుభిక్షంగా మనకి పాలనిస్తాయి. పశువులకి కావలసినటువంటి గడ్డి, గ్రాసము అనేవన్నీ కూడా సుభిక్షంగా దొరుకుతాయి. సో పశువులు ఎప్పుడైతే బాగున్నాయో మనం అందరం కూడా అప్పుడు బాగుంటాము అని దీంట్లో ఉండేటువంటి భావన మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ సంవత్సరంలో మనకి 2 కొంచాల వర్షం. ఈ 2 కొంచాల వర్షం అవ్వడం చేత మనకి ఎక్కువ భాగం ఈ కొంచెం అంతా కూడా ఈ సంవత్సరం అప్పుడు వర్షాకాలం, అంటే ఇంచుమించుగా మనకి వర్షాకాలం ఆశ్వీజ మాసంలో పూర్తవుతూ ఉంటుంది. సో అప్పటి వరకు కూడా ఈ కొంచెం ముసలదైనటువంటి వేశ్య చేతిలో కొంచెం ఉండడం వల్ల, ముసలి వయస్సు వచ్చినటువంటి వేశ్య యొక్క చేతిలో కొంచెం ఉండడం వల్ల మనకి మంచి వర్షాలు కురుస్తాయి. తర్వాత 2 కొంచాల వర్షం అవడం చేత కూడా మనకి మంచి వర్షాలు మధ్యమంగా, అంటే పంటకి అనుకూలంగా ఉండేటట్లుగా మనకి వర్షాలు కురుస్తాయి. అయితే దీంట్లో 10 భాగాలు సముద్రం మీద, 7 భాగాలు పర్వతాల మీద, 2 భాగాలు భూమి మీద వర్షిస్తాయి. అయితే ఈ సంవత్సరంలో పంట దగ్గరికి వచ్చేటప్పటికి 16 వీసాల పంట, అంటే వీసాలతో పూర్వం కొలిచేవారు. సో ఆ వీసాల పంటతోటి మనం చూసుకున్నప్పుడు 9 వీసాల పంట మనకి లభ్యం అవుతుంది. అంటే ఇంచుమించుగా పరిపూర్ణంగా పంటలు మనకి ఈ సంవత్సరంలో లభ్యం అవుతాయి అని చెప్పడానికి అవకాశం ఉంది. అయితే ఈ సంవత్సరంలో ప్రధానంగా మనకి ఏం జరిగిందంటే మనకి 1వ తారీఖు, మే 1వ తారీఖునే నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభం అవుతున్నాయి. అక్కడి నుంచి 12 రోజుల పాటు అక్కడ పుష్కరాలు జరుగుతాయి. తర్వాత కూడా ఈ సంవత్సరం అంతా కూడా అప్పుడప్పుడు కొంతమంది వెళ్ళి మనం స్నానం చేసుకోవడానికి, పితృదేవతలకి ఆరాధించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే మొదటి 12 రోజులు చేసుకోవడమే చాలా విశేషప్రదమైనటువంటి ఫలితాలు మనం ఏర్పడి మన పెద్దల యొక్క తృప్తిని మనం పొందగలుగుతాం. దానివల్ల మనకి చాలా ఆశీస్సులు లభిస్తాయి. అయితే ఈ సంవత్సరంలో మే 5వ తారీఖు నుండి జూన్ 5వ తారీఖు వరకు గురుమూఢం ఉందండి. అంతేకాకుండా ఏప్రిల్ 26వ తారీఖు దగ్గర నుంచి జూలై 1వ తారీఖు వరకు మనకి శుక్రమూఢం ఉండడం చేత, మళ్ళీ ఈ శుక్రమూఢం పాల్గొన మాసంలో మార్చి 13వ తారీఖున ప్రారంభమయ్యి మార్చి 24వ తారీఖు వరకు ఉండడం చేత ఈ సంవత్సరంలో మనకి ఆషాఢం వరకు, మనకి చైత్రమాసం సగం అయిన తర్వాత ఆషాఢం వరకు కూడా ఈ మోఢాలు కొనసాగుతూ ఉండడం చేత మనకి శుభముహూర్తాలు తక్కువగా ఉన్నాయి. ఉన్న శుభముహూర్తాలు కూడా చాలా బలహీనంగా ఉన్నాయి.
సో అందుచేత ఈ ముహూర్తాలు పెట్టుకునేటప్పుడు నాకు ఫలానా సమయంలో ముహూర్తాలు కావాలని మీరుగా కోరుకోకుండా ఆ బ్రాహ్మణోత్తములు లేకపోతే ఆ ముహూర్తాలు నిర్ణయించేవారు ఏ ముహూర్తాన్ని నిర్ణయిస్తే దాన్నే స్వీకరించుకుంటూ, అంటే ఏ కార్యక్రమం అయినప్పటికీ కూడా చెప్పేవాడు, చేసేవాడు, అనుభవించేవాడు, అనుజ్ఞ ఇచ్చేవాడు వీళ్ళందరూ కూడా సమానమైనటువంటి భాగస్థులు అవుతారని మనం నమ్ముతూ ఉంటాం. అది శాస్త్రవచనాలు ఉన్నాయి. కాబట్టి మనం తొందర పెట్టడం వల్ల ఈ ముహూర్తాలు తక్కువగా ఉండడం, ముహూర్తాలు సామాన్యంగా ఉండడం చేత ఎక్కువ ముహూర్తాలని వారు పెట్టలేకపోతారు. సో ఆ పరిస్థితిని మనం కూడా అర్థం చేసుకుని మంచి ముహూర్తం పెట్టండి, టైం తీసుకోండి అని చెప్పి వారికే టైం వదిలేయడం వల్ల మనం మంచిని పొందుతాం. అంటే ఈ సంవత్సరంలో మనకి ఏర్పడేటువంటి గ్రహణాలు మన ఆంధ్రదేశంలో కానీ తెలంగాణలో కానీ ఇండియాలోనూ కానీ మనకి ఎక్కడా కూడా ఈ సంవత్సరంలో గ్రహణాలు లేవండి. పంటలు చాలా బాగా పండుతాయి, అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళగలుగుతాం. అయితే ఈ రాజ్యాధిపతి తర్వాత మంత్రి ఇలాంటి ఈ పోర్ట్ఫోలియోల వల్ల మనం కొంతవరకు ఇబ్బంది పడుతున్నప్పటికీ, ఇబ్బంది పడేటువంటి అవకాశం కనిపిస్తున్నప్పటికీ కూడా మనం భగవంతుడిని ఆరాధన చేసుకోవడం వల్ల మనం ఖచ్చితంగా ప్రతిరోజు వినాయకుడిని తలుచుకోవడం, ప్రతిరోజు ఆ రోజు ఉన్నటువంటి తిథి వార నక్షత్ర యోగ కరణాలను తెలుసుకోవడం వల్ల, తెలుసుకుని ఆ రోజున మనం ఏ కార్యక్రమం చేస్తే మనం ముందుకు వెళ్ళగలుగుతాము అనేది మనం ఒకసారి చూసుకుని పరిశీలించుకుని మనం ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఈ సంవత్సరం ఉంది. అలా పంచాంగం అంటేనే 5 అంగాలు. ఈ 5 అంగాల్లో మనం తిథిని తెలుసుకోవడం వల్ల శ్రేయస్సుని పొందుతాం. అదే అన్ని ఆ విధంగా ఈ 5 అంగాలని మనం ఉపయోగించుకుని, ఈ పంచాంగాలని మనం ఉపయోగించుకుని ఈ సంవత్సరం ఈ రోజున ఈ నెలలో ఈ పని చేసుకుంటే బాగుంటుంది, ఈవేళ వాళ్ళతో మాట్లాడుకుంటే బాగుంటుంది, ఈవేళ వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళకూడదు, ఈ రకంగా మనం కొంతవరకు దీన్ని పరిశీలించుకుని ముందుకు వెళ్ళడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది అని నా అభిప్రాయం. నా అభిప్రాయం కాదు, అది శాస్త్రంలో చెప్పబడిందే. అది కళ్యాణం తిథిశ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాద్రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగ ఫలముత్తమం అని. ఆ విధంగా మనం పంచాంగంలో ఉండేటువంటి విషయాలు ఏమున్నాయి, ఈ పంచాంగ శ్రవణం వినడం వల్ల, ఈ పంచాంగాన్ని మనం రోజు చూడడం వల్ల మనకి కలిగేటువంటి ఫలితం ఏమిటయ్యా? పంచాంగాన్ని మనం రోజు పరిశీలించుకోవడం, అలాగే ఈ పంచాంగ శ్రవణం అన్నాడు ఏదో గుడికో ఏదో ప్రాంతానికో వెళ్ళి ఈ పంచాంగ శ్రవణం వినడం వల్ల మనకి గంగా నదిలో స్నానం చేస్తే ఎంత ఫలితం ఏర్పడుతుందో అంత ఫలితం ఏర్పడుతుందని, అదేవిధంగా మనకి అనేక రకాలైనటువంటి సౌఖ్యాలు ఏర్పడతాయని మనకి శాస్త్రం చెప్తోంది. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన వృద్ధిప్రదం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగ మాకర్ణ్యతాం. ఈ పంచాంగాన్ని గ్రహించుకొని మనం చేయడం వల్ల, ఈ పంచాంగ శ్రవణాన్ని వినడం వల్ల కూడా మనకి అనేక రకాలైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అందుచేత మనకి ఈ సంవత్సరంలో ఈ సంవత్సర ఫలితాలను మనం గ్రహించుకున్నప్పుడు మనకి ఈ సంవత్సరం చాలా విశేషదాయకంగా ఉంటుంది. ఎప్పుడు విశేషదాయకంగా ఉంటుంది? మనం భక్తి మార్గంలో ప్రయాణం చేయవలసిన అవసరం ఉంది, సౌమ్య మార్గంలో ప్రయాణం చేయవలసినటువంటి అవసరం ఉంది. అలా మనం ప్రయాణం చేస్తూ మనకి ముందుకు వెళ్ళడం వల్ల ఈ సంవత్సరం చాలా శుభదాయకంగా ఉంటుంది అని శాస్త్రం చెప్తోంది. ఈ సంవత్సరంలో మనకి మన ప్రాంతంలో కనిపించేటువంటి గ్రహణాలు లేవండి. నర్మదా నదికి పుష్కరాలు ఏర్పడుతున్నాయి. నర్మదా నదికి వెళ్ళి పుష్కర స్నానం చేసినట్లయితే చాలా విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఒకవేళ మనం నర్మదా నదికి వెళ్ళలేని పక్షంలో
మనం స్నానం చేసేటువంటి చెరువులోనో, మనం స్నానం చేసే కాలువలోనో, మనం స్నానం చేసేటువంటి నదిలోనో, ఒక నదికి వెళ్ళి ఇంకో నదిని పకడకూడదు కాబట్టి మనం స్నానం చేసేటువంటి గంగల్లో, మనం స్నానం చేసేటువంటి ప్రాంతంలోనే మనం నర్మదా నదిని తలుచుకుంటూ మనం స్నానం చేయడం వల్ల కూడా మనం ఆ ఫలితాలని మనం పొందగలుగుతాం. ఖచ్చితంగా వెళ్ళగలిగేవారు వెళ్ళడమే చాలా ఉత్తమం. వెళ్ళలేని పక్షంలో, ఎందుకంటే ఆర్థికం తోడవ్వాలి, ఎన్నో పరిస్థితులు తోడైతే కానీ మనం ఒక మంచి కార్యక్రమానికి ముందుకు వెళ్ళలేం. అలా అని మనం నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. ఆ 12 రోజులు కూడా మనం ఉదయకాలంలో సూర్యోదయ పూర్వంలోనే స్నానం చేస్తూ నర్మదా నదిని తలుచుకోవడం చేత కూడా మనం ఆ ఫలితాలని తప్పనిసరిగా పొందగలుగుతాం. సో ఈ విధంగా ఈ సంవత్సరం అంతా కూడా చాలా సౌఖ్యదాయకంగా ఉంటుంది. ఇక మేషాది రాశులు ఫలితం మనం పరిశీలించుకున్నప్పుడు, ఈ సంవత్సరంలో మేషరాశి వారికి జన్మంలో ఉండేటువంటి గురుడు ద్వితీయంలోకి వెళ్తూ, రాహు తృతీయంలో ఉంటూ, లాభంలో శని ఉంటూ, వీళ్ళకి ఈ సంవత్సరం చాలా సౌఖ్యదాయకంగా మే 1వ తారీఖు తర్వాత ఉంటుంది అని చెప్పడానికి చాలా అవకాశం ఉంది. అదేవిధంగా అయితే వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నప్పుడు, ఈ సంవత్సరంలో వారికి జన్మగురుడు అవుతున్నాడు. ఎక్కువసార్లు ప్రయత్నం చేయవలసి వస్తుంది. రాహు శని కూడా దశమ కేంద్రంలో ఉన్నాడు. ఆయనకి నమస్కారం చేసుకుంటూ కార్యక్రమాలను ప్రారంభించుకోవడం వల్ల రాహు కొంతవరకు వారికి లాభంలో ఉండడం చేత రాహు ఉపకారం చేస్తాడు. సో ఆ విధంగా వృషభ రాశి వారికి మధ్యం ఫలితాలు ఏర్పడుతున్నాయి. అయితే ఈ సంవత్సరంలో మిథున రాశి వారికి కొంత ఊరట పొంది ఒక సంవత్సరం నుంచి కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతున్నప్పటికీ, తిరిగి ఈ మిథున రాశి వారు ఈ సంవత్సరం కూడా కొద్ది జాగ్రత్తగా ఉండాలి. కొద్ది మంచి ఫలితాల కోసం మంచిగా ఆలోచిస్తూ, మంచిగా భగవంతుని ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది అని మిథున రాశి వారి యొక్క ఫలితాలు, వారి వ్యక్తిగతమైనటువంటి జాతకాలను కూడా మిథున రాశి వారు గ్రహించుకోవాలి. అయితే కర్కాటక రాశి వారికి వారి ఫలితాలు పరిశీలిస్తున్నప్పుడు శని అష్టమంలో ఉన్నప్పటికీ కూడా ఆ అష్టమంలో ఉండేటువంటి శని సువర్ణమూర్తిగా ఉండడం చేత వారికి విశేషమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరంలో కలుగుతాయి అని చెప్పి ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే వారి గురుడు లాభంలో ఉంటున్నాడు, భాగ్యంలో రాహు ఉంటున్నాడు, కుజుడు కూడా వారికి మధ్య మధ్యలో తోడవుతున్నాడు. అంచేత కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం చాలా సౌఖ్యదాయకంగా ఉంటుంది అని చెప్పడానికి అవకాశం ఉంది. అదేవిధంగా సింహరాశి వారు ఫలితాలు మనం చూసుకున్నప్పుడు, వీరికి ఈ సంవత్సరంలో అష్టమ శని ఏర్పడుతోంది. గురుడు భాగ్యంలో సామాన్యంగా ఉన్నాడు. సప్తమ శని ఏర్పడుతోంది. అష్టమంలో రాహువు, ద్వితీయంలో వాక్స్థానంలో కేతువు. ఈ కారణం చేత సింహరాశి వారు జాగ్రత్తగా ఒడిదుడుకు పడకుండా వ్యవహారం చేసుకోవాల్సినటువంటి అవసరం సింహరాశి వారికి కనిపిస్తోంది. పెద్ద అయినటువంటి పనులు తలపెట్టుకున్నప్పుడు వారి వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని తప్పనిసరిగా పరిశీలింప చేసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ఇక కన్యారాశి వారి ఫలితాలు చూసుకున్నప్పుడు, కన్యారాశి వారు ఈ సంవత్సరం రాహు సప్తమంలో ఉండి జన్మంలో కేతు ఉన్నప్పటికీ కూడా శని గురులు వారికి చాలా ఉపకారం చేస్తున్నారు. సో ఆ కారణం చేత కొద్దిగా అనారోగ్యపరమైనటువంటి సప్తమ రాహు చేత అనారోగ్యపరమైనటువంటివి చిన్న చిన్నవి ఉంటున్నప్పటికీ కూడా వారు చాలా ప్రయత్నాలని చాలా వేగవంతంగా పూర్తి చేసుకోగలుగుతారని, వారికి సంతానానికి శుభాలు వారు సిద్ధింపజేయగలుగుతారని, ఉద్యోగాల్లో అభివృద్ధిని పొందగలుగుతారని ఖచ్చితంగా మనం కన్యారాశి వారి ఫలితాలుగా చెప్పవచ్చు. ఇక తులారాశి వారి పరిస్థితి చూస్తే, మీరు గత 7-8 ఏళ్ళ నుంచి ఇబ్బందులు పడుతున్నారు. అర్ధాష్టమ శని అన్నారు, సప్తమ రాహు అన్నారు, అష్టమ రాహు అన్నారు. కానీ ఈ సంవత్సరంలో వారికి మళ్ళీ గురుడు అష్టమంలోకి ప్రవేశిస్తున్నాడు. సో ఈ గురుడు అష్టమంలో ప్రవేశించడం, పంచమంలో శని ఉండడం, షష్టంలో రాహు ఉండడం, వ్యయంలో కేతు ఉండడం, ఈ కారణం చేత వీరు ఎక్కువగా శివనామస్మరణ చేసుకోవడం చేత వీరు మంచి ఫలితాలు పొందుతారు. ప్రయత్నాలు ఉండాలి, రాగద్వేషాలకి దూరంగా ఉండాలి. ఈ రకంగా వీరు ప్రయాణం చేసుకుంటే వీరు మంచి ఫలితాలు పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారికి సప్తమంలో గురుడు చేరుతున్నాడు, పంచమంలో రాహు ఉండడం చేత వ్యాపార వ్యవహారాలు నిర్వహించుకునేవారు మాత్రం ఈ సప్తమ రాహు పంచమ రాహుకై కొన్ని జపదానాలు చేసుకుంటూ వారు వ్యవహరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
శని 25 వరకు అర్ధాష్టమంలో సంచారం చేస్తున్నాడు. మళ్ళీ సంవత్సరం ఉగాది ప్రారంభం అయ్యే ప్రాంతం వరకు ఇంచుమించుగా శని అర్ధాష్టమ శనిలో కొనసాగుతున్నాడు. సో ఈ కారణం చేత వీరికి కొంత సామాన్యత్వం, సప్తమంలో ఉండేటువంటి గురుడు ఎక్కువ ఇబ్బంది పెట్టడు, మంచి ఇస్తాడు. కానీ వీరిద్దరిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం వృశ్చిక రాశి వారికి ఉంది. సో అందుచేత కొద్దిగా వీరు కూడా జాగ్రత్తగా ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ధనురాశి వారికి ఈ సంవత్సరంలో చాలా బాగుంటుంది ఇంచుమించుగా అని చెప్పడానికి అవకాశం ఉంది. ఏలినాటి శని జరుగుతున్నప్పటికీ కూడా మకర రాశి వారికి ఈ సంవత్సరం మంచి ఫలితాలు ఏర్పడతాయి. ఉద్యోగాల్లో అభివృద్ధి పొందుతారు. సంతానం చేత గృహాలు, సంతానానికి వివాహాలు ఇలాంటివన్నీ కూడా మకర రాశి వారు నిర్వహింపజేస్తారు. కొంతమందికి విదేశీ ప్రయాణాలు కూడా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కుంభరాశి వారి ఫలితాలు మనం పరిశీలించుకున్నప్పుడు కొద్దిగా ఈ సంవత్సరం కుంభరాశి వారు కూడా కొంత జాగ్రత్తగా నడవలసినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా కుంభరాశి, మీనరాశి, వృశ్చికము, సింహము, మిథునము ఈ రాశివారు ఎక్కువ జాగ్రత్తలు పాటించుకుంటూ నిత్య దైవారాధన, నిత్య దైవ దర్శనం తప్పనిసరిగా ఉండేటట్లుగా చూసుకుంటూ సన్మార్గంలో ప్రయాణం చేయవలసినటువంటి అవసరం వీరికి ఎక్కువగా కనిపిస్తోంది. అయితే అందరూ ప్రయాణం చేయాలి, నాకు అనుకూలంగా ఉంది కదా అని రోడ్డుకి అడ్డంగా నడుస్తానడం ధర్మం కాదు. కాబట్టి దానివల్ల అనేక రకాలైన ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి అన్ని రాజుల వారు చాలా జాగ్రత్తగా వ్యవహారం చేసుకుంటూ ఉండాలి. వీరు ఇంకాస్త జాగ్రత్తగా ఉంటూ, ఎందుకంటే వెనక నుంచి వచ్చేదాన్ని కూడా వీళ్ళు చూసుకుంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఈ ప్రధానమైనటువంటి మీన, కుంభ, వృశ్చిక, సింహ, వృషభ, మిథున రాశుల వాళ్ళకి ఎక్కువ కనిపిస్తోంది. సో మిగతా రాశుల వాళ్ళకి కొద్దిగా శ్రమ చూపిస్తే మంచి ఫలితాలు ఎక్కువ పొందుతారు. ఈ రాశి వారు ఎక్కువగా శ్రమ చూపించి సామాన్య ఫలితాలు పొందవలసినటువంటి అవసరం కనిపిస్తోంది. ఈ విధంగా ఈ సంవత్సరం యొక్క ఫలితాలు వీరికి చెప్పవలసిన అవసరం ఉంది. వీరికి చెప్పుకోవాలి. అయితే మనం భారతదేశంలో ఫలితాలను గ్రహించుకునేటప్పుడు వర్షలగ్నము, జగన్లగ్నాన్ని బట్టి మనం ఫలితాలు గ్రహించుకుంటూ ఉంటాం. ఈ వర్ష జగన్లగ్న ఫలితాలుగా ఈ సంవత్సరంలో మనకి ఎలా ఉందంటే, రాష్ట్ర ప్రభుత్వము అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొని స్థితి ఉంది. కొద్దిగా ప్రజా వ్యతిరేకత ఉంటుంది. స్వపక్షాన్న తిరుగుబాటుతనం కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ వర్షలగ్న ఫలితాన్ని బట్టి ఈ సంవత్సరంలో ప్రతిపక్షం భావం కూడా కొద్ది సామాన్యంగా వెదుగుతూ ఉంది. అదేంటే అధికార ప్రతిపక్షాలు కూడా రెండూ కూడా కొద్దిగా బలహీనపడుతున్నాయి అని చెప్పడానికి ఎక్కువ అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా వాహనాధిపతి, అందుచేత మనం ఈ సంవత్సరంలో ఈ కుజుడి యొక్క పరిస్థితి చేతను ఎక్కువగా ప్రేమ వివాహాలు జరగడానికి అవకాశం ఉందని, ఈ వివాహాలు పూర్తి చేసుకున్నవారు కూడా వారు చాలా సౌమ్యంగా వ్యవహరించుకోవలసినటువంటి అవసరం ఉందని మనకి ఈ సంవత్సరం వర్షలగ్నం తెలియజేస్తోంది. అదేవిధంగా కొత్తమైనటువంటి పరిపాలనలు ఏర్పడుతూ ఉంటాయి. ఇరుగు పొరుగు రాష్ట్రాలతో ఉండేటువంటి సంబంధాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. పలు సందర్భాల్లో ప్రభుత్వపు వ్యవహారాల్లో కోర్టు జోక్యం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా మనం జగల్లగ్నాన్ని పరిశీలించి ఉన్నప్పుడు కూడా మనకి సుస్థిరమైనటువంటి పాలన ఏర్పడుతుంది అని చెప్పడానికి చాలా అవకాశం ఉంది. దేశీయ ఆదాయాలు వృద్ధి చెందుతాయి అని చెప్పడానికి అవకాశం ఉంది. ఆర్థిక రంగంగా చాలా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. పన్నులు విషయంలో కూడా రికార్డులను అధిగమించేటువంటి అవకాశం ఉంది. అంటే బాదుడి కార్యక్రమం కొంత మనందరికీ తప్పదేమో అనిపిస్తోంది. అయితే జలాశయాలన్నీ కూడా మనకి మధ్యమంగా నిండుతాయి. పొరుగు రాష్ట్రాలతోటి కేంద్ర ప్రభుత్వం తీర్చలేని విధంగా జల వివాదాలు అన్ని రాష్ట్రాల వారికి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. గృహ నిర్మాణాది వ్యవహారాలు, ఈ ప్రాజెక్టు పనులు ఇవన్నీ కూడా నత్తనడకనే సాగుతాయి.
అయితే ప్రభుత్వము విషయాల్లో ఎక్కువగా కోర్టు, అటు సుప్రీంకోర్టు ఇటు హైకోర్టు కూడా ఎక్కువగా జోక్యం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా జగల్లగ్నాన్ని పరిశీలించుకున్నప్పుడు కూడా మనకి ప్రతిపక్షాలు కొద్దిగా బలోపేతం అవుతున్నాయి. అయినప్పటికీ సుస్థిరమైనటువంటి పాలన ప్రభుత్వం ఇవ్వగలుగుతుంది. వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాలు, నూతనమైనటువంటి ఒప్పందాలు ఇతర దేశాలతో ఎక్కువగా ఈ సంవత్సరం చేసుకుంటారు. క్రీడారంగంలో కూడా మంచి అభివృద్ధిని పొందగలుగుతారు. మొత్తం అన్ని రంగాల్లోనూ భారతదేశం యొక్క ప్రతిష్ట చాలా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటిగా పరిపాలన చేయడానికి, మనందరినీ కూడా మంచి పరిపాలన ఇవ్వడానికి అవి ప్రయత్నం చేస్తాయి అని చెప్పడానికి మనకి చాలా జగల్లగ్నాధిపతి, వర్షలగ్నాధిపతి అధిపతులు అవ్వడం చేత మనకి ఆ రకమైనటువంటి ఫలితం ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఈ సంవత్సరంలో రాజకీయంగా చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా మనకి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎక్కడ ఏమీ కనిపించకుండా చాలా మంచి పరిపాలన ఇవ్వడానికి మన చేత ఎన్నుకోబడిన వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరం అనేది సత్ఫలితాలను పొందాలి అన్నట్లయితే మనం ఎక్కువగా దైవారాధన కోసం, ప్రతి వ్యక్తి కూడా దైవారాధన కోసం ఎంతో కొంత సమయం ప్రతిరోజు కేటాయిస్తూ దైవ దర్శనాన్ని ఖచ్చితంగా ఉండేటట్లుగా చూసుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారు అని చెప్పి నా యొక్క ప్రధానమైనటువంటి శాస్త్రవచనం. అది నా సొంత వచనం కాదు, శాస్త్రవచనం. అందుచేత తప్పనిసరిగా మీరందరూ ఆ విధంగా ప్రయాణం చేయాలని కోరుకుంటూ మీ అందరికీ అనేక రకాలైనటువంటి శుభాలు ఈ నా శ్రవణం వినడం వల్ల మీ అందరికీ అనేక రకాలైనటువంటి శుభాలు కలగాలని దేవుణ్ణి మనసారా ప్రార్థిస్తూ శుభం భూయాత్.